ఎలక్షన్ కమిషన్లో మార్పులు జరగాల? అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్లో 3 సభ్యులు పనిచేస్తున్నారు. అయితే గోయల్ అనే వన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ మెంబరు అకస్మాత్తుగా ఆయన రాజీనామా చేశారు. ఆ రాజీనామా తదనంతరము త్వరగా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్నదని భావించుకొని ఇద్దరిని ప్యానల్స్లో నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సెలక్షన్ అనేది లేకపోతే ఈ ప్యానల్ ప్రిపరేషన్ అనేది 2023 డిసెంబర్లో తయారు చేసినటువంటి ఒక చట్టం బేసిస్ చేసుకొని మరి ప్రధాన మంత్రి ఆయన సూచించినటువంటి ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టరు మరియు ప్రతిపక్ష నాయకుడు వీళ్ళ ముగ్గురితోటి ఈ కమిటీ ఏర్పడి ఆ ప్యానెల్లో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళిద్దరూ ఒకరు జ్ఞానేష్ కుమారు, రెండోవారు సుఖ్బీర్ సింగ్ సిద్ధు. మరి వాళ్ళ యొక్క కెపాసిటీ లేకపోతే కాంపిటెన్సీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడలేం. అది కాదు ఇక్కడ చర్చ. ఆ ప్యానెల్ ప్రిపేర్ చేయటం అనేది మరి ఇద్దరు గవర్నమెంట్ నుంచి ఉంటే మెంబర్స్గా ఆ ప్యానెల్ ప్రిపరేషను సెలక్షన్ కమిటీలో మరి ప్రైమ్ మినిస్టర్ ఏమనుకుంటే అదే జరిగే అవకాశం ఎక్కువ ఉంది. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మెంబర్గా ఉన్నారు, ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కాకుండా. మరి 2023లో తయారు చేసినటువంటి చట్టంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బదులుగా ప్రధానమంత్రి గారు ఎన్నిక చేయబడినటువంటి ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని మెంబర్గా పెట్టారు. మరి ఇది చట్టరీత్యా కాన్స్టిట్యూషన్ రీత్యా సరికాదు, ఇది ఇల్లీగలు అని చెప్పేసి ఆల్రెడీ జయ గారని ఒక కాంగ్రెస్ నాయకురాలు పిటిషన్ వేసి అది కాన్స్టిట్యూషనల్ కోర్టు ముందల పెండింగ్ ఉంది. మరి ఈ 2023 చట్టం వ్యతిరేకం కాబట్టి ఆ చట్టం ప్రకారం చేసినటువంటి వీళ్ళిద్దరి ఎన్నిక చెల్లదు, లేకపోతే వీళ్ళిద్దరిని సెలక్షన్ చేసిన ప్రాసెస్ ఈ ఎలక్షన్ సందర్భంగా చేసింది కాబట్టి ఇది చెల్లదని చెప్పి ఒక మంచి వాదనని సుప్రీంకోర్టులో మరి పిటిషన్స్ రూపంలో చేస్తున్నారు. అయితే ప్రధానమంత్రికి గతంలో ఎన్నికల కమిషన్ని లేకపోతే మెంబర్స్ని సెలెక్ట్ చేసే అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ప్రధానమంత్రి ఎన్నిక చేయబడ్డటువంటి ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టరు మళ్ళా ప్రతిపక్ష నాయకుడు కూడా దాంట్లో ఉంటాడు కాబట్టి ఈ ప్యానెల్లో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయడం లీగల్ అని చెప్పేసి ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్గా వ్యవహరించాలి. ముఖ్యంగా వీవీప్యాటీల ద్వారా ఇప్పుడు కౌంటింగ్ జరగడం లేదు, ఎలక్ట్రానిక్ ఈవీఎంస్ ద్వారా మాత్రమే మరి కౌంటింగ్ జరుగుతుంది. ఈవీఎంస్ ఏమైనా గోల్మాల్ అయ్యేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంత పెద్ద దేశంలో ఒక్కరే కమిషనర్గా ఉండి చేయలేరు కాబట్టి ఎంతమందినైనా ఎన్నిక చేసుకునే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 340 ఆర్టికల్ కింద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ లేకపోతే ప్యానెల్ ప్రిపరేషన్ కానీ కమిటీ ఎవరైతే ఈ ప్యానెల్లో నుంచి సెలక్షన్ చేస్తుందో ఆ కమిటీలో ఉండాల్సిన మెంబర్స్కి సంబంధించి కానీ ఒక డెమోక్రటిక్ పద్ధతిలో సుప్రీంకోర్టు వారి యొక్క గైడ్లైన్స్ ప్రకారం చేస్తే మంచిది. లేదంటే డెమోక్రటిక్ సెటప్పే ఇబ్బంది అవుతుంది, వైలేషన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద తగు తీర్పు త్వరలో వస్తుందని, దాని ప్రకారం రాబోయే ఎలక్షన్లు జరుగుతాయని ఆశిద్దాం.